బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నాయని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. తమ ప్రభుత్వానికి సంవత్సర కాలంలో ప్రజలు ఆమోదం తెలిపారని అన్నారు. రాష్ట్ర కేబినెట్ లో అర్బన్ నక్సలైట్స్ ఉన్నారని మంత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. తమ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి అనేక విధాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎప్పుడు దించుదామా అనేటువంటి తాహత తప్ప మరి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఒక సూచనలు సలహాలు ఇచ్చి మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ 5 years 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలలో నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఎట్లా ఉందామనేది అసలే లేదు. ఎంతసేపు రాజ్యాంగాన్ని కూనీ చేద్దాం, ఎట్లా ఈ పార్టీలను చీల్చాలి లేదా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి ఒక కుట్రతోటి వాళ్ళు ప్రయత్నం చేసి ఆ కుట్రలు విఫలమైనవి. మేము సక్సెస్ఫుల్ గా 1 year కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఓర్వలేక ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ చార్జ్ షీట్లను పెడుతున్నారు. అయ్యా, మీరు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు తుంగలో తొక్కిరు కాబట్టి మా మీద నమ్మకంతో ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. సో మేము పనిచేస్తా ఉన్నాం. 1 year కాలంలో 52,000 మందికి ఉద్యోగాలు, 21,00,000 కోట్ల రుణమాఫీ, ఇట్లా అన్ని కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇచ్చినటువంటి గ్యారంటీలు కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క చర్చ పబ్లిక్ లోకి పోతుందని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారని మరి కొత్తగా ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా బండి సంజయ్ గారు మరి క్యాబినెట్ లో అందరు అర్బన్ నక్సలైట్లే ఉన్నారు అని, ఇది ఎంత దుర్మార్గంగా ఈ పదాలను వాడి మరి మమ్మల్ని ఆత్మ నృణ్యతా భావానికి భయాందోళన గురి చేయాలనే కుట్రతోటి ఈ వాదన తీసుకొస్తున్నారు. ఎస్, నా బ్యాక్గ్రౌండ్, నేను ఒక్కదానే క్యాబినెట్ లో నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక ఆదివాసీ బిడ్డగా 2004 వరకు మరి నేను అంతకు ముందు వరంగల్ కోర్టులో ఒక అడ్వకేట్ గా పనిచేసిన. బయటకు వచ్చిన తర్వాత ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన మొదటి ఎన్నికలలో తెలుగుదేశం తోటి బీజేపీ అలయన్స్ లో ములుగులో నేను పోటీ చేసినప్పుడు ఇదే బీజేపీ పార్టీ నాకు మద్దతు ఇచ్చింది. అప్పుడు నేను నక్సలైట్ ఉద్యమం నుంచే వచ్చిన. కానీ ఎందుకో పదే ఈ మధ్య కాలంలో నా ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం మరి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ మేము ఉద్యమాల నుంచి వచ్చినాం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలతోటి ములుగు నియోజకవర్గం నుంచి నేను 3 సార్ల పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఓటు ద్వారా ఎన్నిక చేయబడ్డా. నేనేం దొడ్డిదారిన రాలే. కాబట్టి ఇలాంటి మాటలు మీరంటే సీతక్క ఉన్నది, ఇగో ఈమె ఇట్లా చేసిందో ఏమన్నా ఉంటే మీరు ఆరోపణ చేయండి. కానీ నా మూలంగా క్యాబినెట్ మొత్తాన్ని మీరు అట్లా చేయడంలో ఎవరి కుట్ర ఇలా దాగుందో మాకైతే అర్థమైతలేదు. అయితే నేను బండి సంజయ్ గారిని ఒకటే సూటిగా అడగదలుచుకున్నాను. మీ అమిత్ షా గారేమో రండి జనజీవన స్రవంతిలో అంటారు, మీ మోడీ గారు అంటారు, ఇవాళ మా క్యాబినెట్ గురించి అంటున్నారు కదా. మీ పక్కన ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిది ఏ భావజాలం నుంచి వచ్చింది? మరి మీరు నిన్నటి దాకా బొడిగ శోభాన్ని తిప్పినటువంటి ఆమె ఏ భావజాలం నుంచి వచ్చింది? అదే విధంగా మరి ఈ రోజు కూడా కొంతమంది మీ పార్టీ నుంచి బీజేపీ నుంచి మా పార్టీ కూడా వచ్చింది. మా కార్పొరేషన్ ఉంటుంది శోభా గారు, ఆమె కూడా బీజేపీలోనే పనిచేసింది. ఈరోజు మా క్యాబినెట్ ను అలా ముద్ర వేసి మరి ఏదో ఒక దుర్మార్గమైనటువంటి